బిట్టు బహానే బాస్ మండే టు ఫ్రైడే సాయంత్రం 8 గంటలకు నిక్కులో. Watch full episodes on Jio Hotstar. ఎక్కడ వారు అక్కడే నిలబడండి. చేతులు పైకెత్తు. తాళాలు తీ. మర్యాదగా తాళాలు బయటింది. The name is Chingam. Chingam చేతిలోంచి తప్పించుకోవడం impossible. Hands up. You are under. ఆయుధం కింద పడే. మోటు ఏంటి నువ్వు చేస్తున్నా? వదులు, దయచేసి నన్ను వదిలే. సారీ, నేను చక్కటి కలగన్నాను. నేను ఒంటి చేత్తో ఎంతో మంది గోండాల్ని చెదగొట్టేశాను. ఈ రోజు మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ జరుగుతోంది. ఫైట్ చేయాలనుకుంటే అక్కడికి వెళ్ళి చెయ్యి. ఎక్కడెందుకు నువ్వు నా నడుము విరగొడుతున్నావు? ఎందుకింత ఆలస్యం చేశారు? ఫైట్ మొదలు కాబోతోంది. ప్రేక్షకులారా, మీ అందరికీ తెలుసు, టైగర్ చాంగ్ ఈ ప్రపంచమంతా చుట్టి ప్రజలందరికీ మార్షల్ ఆర్ట్స్ లో సవాల్ చేస్తున్నారు. ఇంతవరకు ఆయన ఎక్కడా ఎప్పుడూ ఓడిపోలేదు. ఈసారి ఆయన ఫుర్ఫురి నగర్ ప్రజల్ని సవాల్ చేస్తున్నారు. ఈసారి ఆయన ఎదుర్కోవడానికి వస్తున్నారు ఫుర్ఫురి నగర్ బాక్సర్. ఇప్పుడు మీ ముందుకు వస్తున్నారు ద వన్ అండ్ ఓన్లీ గ్రేట్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్, ద వరల్డ్ ఛాంపియన్ టైగర్ చాంగ్.
నగర ప్రజలారా, నేను చెప్పడం లేదు, ప్రజలే ఒప్పుకుంటున్నారు. పోరాటంలో టైగర్ నుంచి తప్పించుకోవడం సాధ్యమే, కానీ ఈ టైగర్ చాంగ్ నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. నేను ముందే చెప్పాను కదా, నేను చెప్పడం లేదు, ప్రజలే ఒప్పుకుంటున్నారు. పోరాటంలో టైగర్ నుంచి తప్పించుకోవడం సాధ్యమే, కానీ ఈ టైగర్ చాంగ్ నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు, సాధ్యం కాదు. నాతో యుద్ధం చేయడానికి ఎవరికైనా దమ్ము ఉందా? నన్ను ఎదిరించడానికి ఎవరైనా ముందడుగు వేయగలరా? దమ్ము లేకపోతే అందరూ అరవండి, టైగర్ 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 టైగర్. లగైతు టైగర్ టైగర్ టైగర్. ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. నాకేమీ వినబడ్డం లేదు, ఇంకా గట్టిగా. ఏంటి మేయర్ గారు, ఫుర్ఫురి నగరంలో శక్తివంతులు ఎవరూ లేరా? అందరూ పిరికి పందలే. నేను ఇక్కడి నుంచి బయటకు వెళ్లేంత వరకు అందరూ తలలు దించుకునే ఉండాలి, నాకు లోబడి ఉండాలి. ఎవరైనా ధైర్యం చేసి కళ్ళెత్తి నా కళ్ళల్లో కళ్ళు కలిపితే వాడు నాతో పోరాడాలి. మా ఫుర్ఫురి నగరాన్ని, ఇక్కడి ప్రజలందరినీ అంత నీచంగా అవమానించే హక్కు లేదు. మోటు పత్రు, మీరాగండి. ఈ రోజు ఇతను తెలుసుకోవాలి, చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. ఏయ్ టైగర్, నువ్వు ఈ పుర్పురి నగరాన్ని అవమానిస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నువ్వు ఈ పుర్పురి నగర వాసులకి ఎంత పౌరుషం ఉందో తెలుసుకోవాలి కదా, నేను చూపిస్తాను నీకు. చింగం గారు, మీకు ఈ మధ్య ధైర్యం ఎక్కువైపోతుంది. నో 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 నో, నువ్వు నన్ను అడ్డుకోవాలని చూడకు. ఈ రోజు ఈ టైగర్ గారికి నేను చూపిస్తాను ఈ పుర్పురి నగరంలో ఉన్న వాళ్ళు అధైర్యవంతులేవి కాదు అని. ఏ టైగర్ గారు, మీరు ఈ పుర్పురి నగరంలో ఉన్న ఒక సింహం లాంటి మనిషిని చూడాలనుకుంటున్నారా? అయితే అటు చూడండి. లగైతు, ఈ చింగం గారు చాలా తెలివిగా ప్రవర్తించారు. తను తాను రక్షించుకుని ఈ మోటుని ఇరికించేశారు. కమాన్ మోటు, అతనికి నువ్వు చూపించాలి ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళకి ధైర్యం తక్కువేమీ కాదని. అందరూ నాతో పాటు పలకండి, మోటు 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 మోటు. మోటు, వాడు ఎద్దులో ఉన్నాడు, వాడితో నువ్వు పోరాడలేవు. అంతేకాదు నీకు మార్షల్ ఆర్ట్స్ అసలు రావు కదా. అరే, పురిపురి నగరం పరువు కాపాడటం కోసం ఎవరితోనైనా సరే పోరాడాల్సిందే. వాడంతా నీచంగా మాట్లాడుతూ ఉంటే మనం తల దించుకుని చూడటం ఏం బాగోలేదు. మోటు, ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. నువ్వు ఫైటర్వి కాదు, నువ్వు టైగర్ చాంగ్తో పోరాడలేవు. పురిపురి నగరం పరువు కాపాడటం కోసం నేను టైగర్తో ఏమిటి, డైనోసార్తోనైనా సరే పోరాడతాను. తాగి చూడండి, నీళ్లు చాలా బాగుంటాయి. చాలా
రుచిగా ఉన్నాయి. తాతయ్య గారు మీరు తాగి చూడండి. సార్ మేము ఫుర్ఫురి నగరం నుంచి వచ్చాం. మాకిక్కడ ఏదో ఒక పని ఇప్పించండి. మీతో పాటే ఉండి మీకు సేవలు చేసుకోవాలని కోరుకుంటున్నాం. మీరు పని చేయడానికి వచ్చారా? మాకు నౌకర్లు చాలా అవసరం. రండి రండి, లోపలికి రండి. మీకు ఏ పని ఎలా చేయాలో నేను నేర్పిస్తాను. ఇంతకీ ఇంగ్లీష్ లో ఏమంటారు? నీడింగ్ 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 నీడింగ్. మాస్టర్ వీళ్ళని పనిలో పెట్టుకుందామా? ఇదే మా కిచెన్. వెళ్ళి వంట చేయండి. ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా, ఏ సహాయం కావాలన్నా, ఏ సపోర్ట్ కావాలన్నా నన్ను అడగండి. ఇంతకీ ఇంగ్లీష్ లో దాన్ని ఏమంటారు? హెల్ప్ నీడ్ అయితే నన్ను పిలవండి, నేను ఇక్కడే ఉంటాను. ఓయ్ మిత్రులారా, మీరు ఇక్కడ వంట చేయండి. నేను గసిటరాం గార్డెన్ లోకి వెళ్ళి చెట్లకి పుట్లకి నీళ్లు పోసి వస్తాం. ఏమంటారు? చెట్లకి పొట్లకి నీళ్లు పోయడంలో నాకు 20 ఏళ్ళ అనుభవం ఉంది. మీరు వంట చెయ్యండి, నేను పచ్చిమిరపకాయలతో చట్నీ చేస్తాను. ఐఎమ్ ఎక్స్పర్ట్ ఫర్ దాట్. పిండి ఎక్కడుంది? అరే పెద్దన్నయ్య, పిండి డబ్బా ఎక్కడుంది? అరే పొతులు, ఇది చూసావా? ఓ సారీ. మోటు ఏంటిది? నీళ్ళు. నేను అడిగింది వేడి నీళ్ళు కాదు, చన్నీళ్ళు. నా మొహం అంతా మండిపోతుంది. పైనున్న మంచి దేవుడా, చచ్చాను. మాస్టర్ గారు, మొదటిసారిగా సూప్ తయారు చేశాను. ఇందులో ఏదైనా తగ్గితే దయచేసి క్షమించండి. నెక్స్ట్ టైం ఇంతకంటే బాగా చేస్తాను. మరి తెల్లేనట్టుగా లేదు. మిమ్మల్ని నేను పనిలో పెట్టుకుంది నాకు వంట చేసి పెట్టడానికి కాదు. ఆ పని ముకురి కూడా చేయగలడు. నేను మిమ్మల్ని ఎందుకు పెట్టుకున్నానంటే, మొదటిసారిగా మీరు టిమ్ని సంతోషపెట్టారు. తను అలా సంతోషపడటం నేను ఎప్పుడూ చూడలేదు, నవ్వటం కూడా చూడలేదు. మీరిక్కడికొచ్చాకే అతను నవ్వటం నేను చూశాను. మొదటిసారిగా ఇంత ఎక్కువగా నవ్వాడు. చాలు, అతన్ని మాత్రం సంతోషంగా ఉంచండి. మిగిలిన పనంతా ముగ్గురి చూసుకుంటాడు. థ్యాంక్ యూ మాస్టర్ హిమనరేష్, థ్యాంక్ యూ. నిజం చెప్పాలంటే మేం కూడా ఇక్కడికి వంట చేయడానికి రాలేదు. నేను మీ దగ్గర మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలనుకున్నాను. నాకు మీరు నేర్పించారంటే నాకు మేలు చేసిన వారు అవుతారు. నేనెవరికి నేర్పించను. మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ నేను ఎన్నో సంవత్సరాల క్రితం ఆపేశాను. అరే పొతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. అరే నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. మాస్టర్ హిమనరేష్ గారిని మనం ఎలా ఒప్పించాలి? ఐడియా సజ్జీ. పతలు, నువ్వు ఇచ్చిన ఐడియా పనిచేస్తుంది కాదు? 100% పనిచేస్తుంది. మనం మాస్టర్ హిమనరేష్ గారిని వలలో బంధించేసి పైకి తీసుకువెళ్ళిపోదాం. ఆ తర్వాత మోటు మనల్ని కొట్టి ఆయన్ని కాపాడతాడు. మోటు చేసిన పనికి మాస్టర్ హిమనరేష్ గారు సంతోషించి అతన్ని తన శిష్యుడిగా చేర్చుకుంటారు. కొంపదీసి ఈ ప్లాన్ ఫెయిల్ అయ్యిందంటే మాస్టర్ హిమనరేష్ నన్ను ఇడ్లీలోకి దోశల్లోకి చట్నీ చేసేస్తారు.
మేమెంతో ప్రమాదకరమైన నేరస్తులం మిత్రమా. ఇప్పుడు మిమ్మల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళబోతున్నాం. ఏయ్, ఆగండి. మాస్టర్ హిమ్నరేష్ గారిని మర్యాదగా వదలండి, లేదంటే నా కోపం వస్తుంది. చెప్పు గసిడే, ఈ రోజంతా ఇలాగే ఎగురుతూ ఉండాలా? జంపింగ్ జోకులు అయిపోయావు. ఎక్కడండి? ఎందుకు మంచి ముద్దుగా పొడిచేలా ఉంది. ఈరోజు మనల్ని ఫుట్బాల్ ఆడేసుకుంటుంది. కాపాడండి, మా పని అయిపోయింది. వద్దు వద్దు, మమ్మల్ని వదిలిపెట్టు, మమ్మల్ని క్షమించు. లగైతూ మాస్టర్ జీ, తెలియక తప్పు చేసాం, మమ్మల్ని క్షమించండి. అయ్యమ్మా సార్, సారీ, వెరీ సారీ. మమ్మల్ని మళ్ళీ కొట్టకండి. ఇదంతా మేము మోటు కోసమే చేసాం సార్. మేము నిజానికి గుండాలం కాదు, గుండులో ఉన్న గుండెగల వాళ్ళం. ఎందుకు చేసావు ఈ డ్రామా అంతా? సారీ సార్, సారీ. నేను ఏమనుకున్నానంటే మిమ్మల్ని గోండాల నుంచి కాపాడితే మీరు ఉబ్బి తబ్బి భయపడి నాకు మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తారనుకున్నాను. ఒక మంచి పని చేయడానికి ఎప్పుడు ఒక తప్పుడు మార్గాన్ని మాత్రం ఎంచుకోకు. నువ్వు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోలేవు. నీ ఆకారాన్ని చూసుకో. మానంత పొట్ట పెట్టుకొని నువ్వు మార్షల్ ఆర్ట్స్ ఎలా నేర్చుకోవాలనుకున్నావు? ఓహో, ఈ పొట్ట గురించా? ఈ పొట్టనైతే నేను ఒకే ఒక్క రోజులో తగ్గించేయగలను. అయితే సరే, నువ్వు గనక నీ పొట్ట తగ్గించుకుంటే నీకు నేను మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తాను. మోటు, నువ్వు ఆ పొట్టని ఎలా తగ్గించుకోగలవు? నేనైతే తాతయ్య గారు మీకు మార్షల్ ఆర్ట్ నేర్పించాలనుకుంటున్నాను. అరే, ప్రయత్నిస్తే సాధించలేనిదంటూ ఏది లేదు టిమ్ టిమ్. ఇప్పుడు ఈ మాస్క్ బాగా పనిచేస్తుంది మిత్రమా. 1 2 3
ఇదిగో వేసుకో. నువ్వు చాలా మొండివాడివి, కానీ నువ్వు ఎంత ప్రయత్నించినా నేను ఒప్పుకోను. మీరిక్కడి నుంచి తిరిగి వెనక్కి వెళ్ళిపోవటమే మంచిదనిపిస్తోంది. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.